ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ అలంకార సెంటర్ దగ్గరికి వచ్చి నేను వచ్చిన వెంటనే మీకు 26,000 వేతనం చేస్తాను, మీ కోరికలను నెరవేరుస్తానని చెప్పి ఆయన 5 సంవత్సరాల పాటు మాకు ఏం చేయకుండా మాకు గతంలో ఉన్న డిఏను రికవరీ చెల్లించుకొని మాకు ఇట్లా అన్యాయం చేసి ఇట్లా వెళ్ళిపోయాడు. మళ్ళీ మేము మాకు అన్యాయం చేసినంత వరకు చేసినాడు. కాకపోతే అతను కూడా మేము తగిన బుద్ధి చెప్పినాము. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 18 నెలలు కావస్తుంది. మా విఆర్ఏలకు ఇంతవరకు ఏ సమస్య కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా అక్రమంగా నైట్ డ్యూటీలు వేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి ఒక్క సమస్యల్లో కూడా మేము ముందుండి మేము పనిచేస్తున్నాము. మా విఆర్ఏలు చాలా వెట్టి చాకిరి పని చేస్తున్నాము. మా విఆర్ఏలను పట్టించుకునే పాపాన పోలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండి మేము అన్ని పనులు చేసుకుంటూ మేము వెళ్తున్నాము. మళ్ళీ ప్రభుత్వాలకు విఆర్ఏలు అంటే అవపడలేదా, ఇంత చులకనగా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఇదే విధంగా మేము ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వానికి ఇంత స్పందన లేదు. రాబోయే నెలలో డిసెంబర్లో నుంచి జనవరిలో మేము సమ్మెకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మా మీద కనికరించి మాకు మేలు చేయాలని చెప్పేసి కూడా మేము వినియోగించి కోరుచున్నాము. మా డిమాండ్స్ పే స్కేలు తెలంగాణ మాదిరిగా ఆంధ్రాలో కూడా మేము అమలు చేయాలని చెప్పేసి మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోవడమే లేదు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించాలని చెప్పి చేస్తున్నాము. అదేవిధంగా నామినీలుగా చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళకు పోస్ట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఎన్నుకంచి వేస్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచి మా విఆర్ఏలు వెట్టి చాకిరి పనులు చేసి మేము ఇంతవరకు మేము సేవలు చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మాకు రావాల్సిన డిమాండ్స్ మాకు అమలు చేయాలని చెప్పి కోరుచున్నాము. ప్రతి ఒక్కరికి కూడా జీతాలు పెంచారు. మా విఆర్ఏలకు ఒక్క నయా పైసా కూడా జీతం పెంచలేదు. ఇప్పటికైనా కనుకరించి మేము పెంచాలని చెప్పేసి తెలియపరుస్తున్నాము. ఇట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి, విఆర్ఏ సంఘం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.